ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఈ రాత్రి కూడా ప్రభు అయిన యేసయ్య నామాన్ని ఆరాధించడానికి, ఆయన సన్నిధిలోనికి మనం నడిపించుకున్న దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రాలు. అందరికి కూడా మన ప్రభువుని రక్షకుడైన యేసయ్య నామంలో హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్, hallelujah. I greet you everyone in the name of Jesus Christ of Nazareth for this wonderful time. Today also we are going to worship the Lord God Almighty. Tonight this is awesome time God has given us. ఈ దినాన్ని ప్రభు మనకి ఇచ్చాడు పిల్లారా. ఈ దినమందు మనం సంతోషించాలి. ఈ దినంలో ప్రభువును గణపరచాలి, యేసయ్యను గణపరచాలి. యేసయ్య నామాన్ని, ప్రభువును మనం గణపరిచినప్పుడు ఆయన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఈ రాత్రి కూడా యేసయ్య నామం ఘనపరచబడినట్లుగా మనల్ని యేసయ్యకి సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ రాత్రి కూడా నీ సన్నిధిలో నుండి మాతో మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తున్నాం. నాయన ఈ సమయంలో నాయన మా దేశాన్ని, మా ప్రజలను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీవు గొప్ప తండ్రివి, మా దేవుడు, మా రక్షకుడు, మా విమోచకుడు. దేవా, ఈ రాత్రి కాలములో తండ్రి, గత కొద్ది దినాల నుండి నెలంతా కూడా మేము నీ వాక్యాన్ని వింటూ ఉన్నాము. నీ యొక్క జన్మను గురించి, నీ యొక్క రాకడను గురించి ప్రభా, నీ యొక్క నాయన దీవెనకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి దినాల గురించి మేము వింటూ ఉండగా ప్రభా, ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నావు. యు ఆర్ స్పీకింగ్ విత్ అస్, విత్ మీ, with everyone, Lord. Every day you are speaking with us, Lord. Today also we are inviting thy presence in the name of Jesus. Speak with me, Lord. Speak with everyone, Lord, in the name of Jesus. And heal their broken hearts and equip them, Lord, and strengthen them, Lord. Lord God, fill their hearts with joy, peace, and gladness. Lord, we thank you for your anointing, Jesus. Tonight also let the Spirit bring the breakthrough every area of their lives, and every village and town, city, country be transformed in the name of Jesus. యేసే నామములో ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము, ప్రతి పల్లె ప్రాంతాలు నీ రక్తము చేత, నీ యొక్క శక్తితో ప్రభావితం చేయబడును గాక. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ సన్నిధి నాయన ప్రభా, పుట్టిన దినాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డతో ఉండను గాక. వివాహ దినోత్సవాల్లో ఉన్నటువంటి వేడుకలను వారితో ఉండను గాక. దేవా తండ్రి, తమ ప్రియులను కోల్పోయి బాధలో, దుఃఖములను వారితో ఉండను గాక. నాయన, తమ యొక్క ప్రియులను జ్ఞాపకం చేసుకుంటూ కండక్ట్ చేస్తున్నటువంటి జ్ఞాపకార్థ కూడికలను దీవెనకరంగా చేయండి. శాంతితో, సమాధానంతో నింపండి. ఈ రాత్రి అనేకమైనటువంటి ప్రాంతాల్లో నాయన క్యారల్స్ అని ప్రభా, నీ నామాన్ని ప్రకటిస్తున్న ప్రతి స్థలములో, ప్రతి కుటుంబంలో, కూటమిలో నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. దేవా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఆయా గృహాల్లో, ఆయా స్థలాల్లో, ఆయా సంఘాల్లో, మందిరాల్లో, గుళ్ళో ప్రభా తండ్రి నాయన నీ నామాన్ని ఘనపరుస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని దీవించండి నాయన ప్రభా. ప్రతి పల్లిలో, ప్రతి గల్లీలో తండ్రి ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నట్లుగా దీవించండి. మతపరంగా కాకుండా, ఆచారబద్ధంగా కాకుండా, సాంప్రదాయాలు, నానా రకాలైన అలవాట్లు, లోక సంబంధమైన లోక రీతిగా కాకుండా ప్రభా, నీ ఆత్మతో, సత్యముతో, నీతితో, పవిత్రతతో, పరిశుద్ధంగా ఆరాధన జరుపుకోవటానికి సహాయం చేయండి. మా కుటుంబాలను, మా జీవితాలు, మా పల్లెలను, మా ప్రాంతాలను దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, కృపతో నింపమని, మాతో మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కూడా పిల్లారా, మనం ప్రభువుని గణపరచడానికి, పాటల ద్వారా దేవుని స్తుతించడానికి, మన దేవునికి సమర్పించుకుందాం. దేవుని ఆరాధించడానికి కొంత సమయాన్ని, ఈ దినాన్ని ప్రభువుని గణపరిచే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు కాబట్టి అందరూ ప్రభువుని ఆరాధించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Let us sing this song called "This Is My Desire to Honor You." Hallelujah. Praise the Lord.
Lord, I give you my heart, I give you my soul. I live for you alone. Every breath that I take, every moment I wait. Lord, have your way in me. Lord, I give you my heart, I give you my soul. I live for you alone. Every breath that I take, every moment I wait. Lord, have your way in me. ఆరాధన స్తుతి ఆరాధన అనే పాట పాడి దేవుని మేపచ్చు. అబ్రహాము ఇస్సాకులను వధించిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్తెఫెను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకులను వధించిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్తెఫెను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన.
ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకే సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో ప్రభువా ఈ సన్నిధి మాతో ఉన్నందుకై నీకు వందనాలు. మా స్తుతుల పైన ఆశీనుడైనటువంటి దేవుడా, జీవముగల దేవుడా, పరిశుద్ధుడైన దేవుడా, నీతి గల దేవా, కనికరమ గల దేవా, మహోన్నతమైనటువంటి దేవా, ఈ భూమిని ఆకాశమును మహాకాశాలు సృష్టించిన గొప్ప తండ్రి పరమ దేవుడా, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి ప్రభువా నిన్ను ఆరాధిస్తున్న ప్రతి స్థలాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి హృదయాన్ని దీవించండి దేవా. ప్రతి అంతరంగాన్ని దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాలములో మేము వేడుకుంటున్నాము తండ్రి. మా కుటుంబంలో, మా జీవితంలో, మా సంఘంలో, మా కార్యాల్లో, మా క్రియల్లో, మార్గాల్లో, చూపు, నడక, తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలన్నిటిలో కూడా ప్రభువా నిన్ను వెతుకున్నట్లుగా సహాయం చేయండి, నిన్ను ఘనపరచినట్లుగా సహాయం చేయండి, నిన్ను ఆరాధించినట్లుగా సహాయం చేయండి, నిన్ను కీర్తించినట్లుగా హెల్ప్ us లార్డ్ టు వర్షిప్ యు ఆల్వేస్, టు ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్, టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ జీసస్ in all things God, in every area of our lives. Jesus, we love you Lord. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ సన్నిధి మాతో, మా కుటుంబంతో ఉంచి నడిపించి మహిమ ఘనత నీవే పొందమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి గొప్ప నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కూడా పిల్లారా మన ప్రభువుని ఆరాధించడానికి, యేసయ్యను గణపరచడానికి దేవుని వాక్యములో నుండి వాక్యాన్ని చదువుదాం. ఆయన చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి వందనాలు చెబుదాం. మనకు అన్నిటికంటే కూడా గొప్పది దేవుని వాక్యం పిల్లారా. దేవుని వాక్యమే శ్రేష్టమైనటువంటిది, దేవుని వాక్యమే నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది. హల్లెలూయా. జీవము కలిగినటువంటిది. వాక్యాన్ని మించినటువంటిది ఏది కూడా మనకు లేదు భూమి మీద. వాక్యం అంటే దేవుని మాట. మనిషి మాట గొప్పది ఈ భూమి మీద. కాలు జారినా పర్లేదు కానీ నోరు జారద్దని అంటారు పెద్దలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నోటి మాటల చేత, ఆయన నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట చేత ప్రభు మనలను ఆదరించువాడు. ఆయన జారని దేవుడు, మాట తప్పని దేవుడు. హల్లెలూయా. మాట తప్పని వాడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. నాలో పాపముందని మీలో ఎవడైనా రుజువు చేయగలడా? నో వన్. ప్రైజ్ ది లార్డ్. సెలవిచ్చిన యేసయ్యను గుర్తు చేసుకున్నాం. ఈ రాత్రి కూడా లెట్ us read the word of God, John's Gospel chapter 10 verse 22 and 23. యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని 23వ వచనాన్ని చదువుకుందాం.
ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచూ ఉండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమునందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. Then came the festival of dedication at Jerusalem. It was a winter and Jesus was in the temple courts walking in Solomon's colonnade. The Jews who were there gathered around him, saying, "How long will you keep us in suspense? If you are the Messiah, tell us plainly." Jesus answered, "I did tell you, but you do not believe. The works I do in my Father's name testify about me. But you do not believe because you are not my sheep. My sheep listen to my voice. I know them and they follow me. I give them eternal life and they shall never perish. No one will snatch them out of my hand." Praise the Lord. ఈ రాత్రి కాలంలో పిల్లరా, ఇక్కడ 22-23 వచనాలు ఏమని సెలవిస్తామని అంటే, యేసుక్రీస్తు వారు ఆ యొక్క ప్రతిష్టత అంటే దేవాలయం యొక్క ప్రతిష్టత, ఆలయ ప్రతిష్టత. ప్రైజ్ ద లార్డ్. ఆ సమయంలో దేవాలయంలో యెరూషలేములో అంటే ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచూ ఉండెను అని దేవుని వాక్యం. ఆ పండుగలో యేసుక్రీస్తు వారు కూడా మరి ఈ యొక్క మరి యూదులతో పాటు దేవాలయములకి లేకపోతే దేవాలయములోనికి యెరూషలేములోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లుగా, లేకపోతే ఆయన వాక్యం బోధిస్తున్నట్లుగా, లేక దేవాలయంలోకి యేసు ప్రభువారు ఎందుకు వెళ్ళేవాళ్ళు తెలుసా? మీరు ఎప్పుడైనా చదవండి. నిన్న కూడా చదివించాను నేను పెంతెకోస్తు పండుగ దినముల గురించి చదివించాను. అంతకుముందు నేను గుడారాల పండుగ, బూత్స్ ఆర్ సుక్కోత్ అనేటువంటి పండుగ, వీటిని గురించి కూడా యేసయ్య దేవాలయానికి వెళ్ళి బోధ చేస్తూ ఉన్నాడు. యేసయ్య దేవాలయంకి వెళ్ళి తన గురించి వివరిస్తూ ఉన్నాడు. యేసయ్య దేవాలయంకి వెళ్ళి తండ్రిని గురించి వివరిస్తూ ఉన్నాడు. యేసయ్య దేవాలయంకి వెళ్ళి వాళ్ళు చేయాలో వాళ్ళు చేయవలసిన దాని గురించి చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారు పస్కా పండుగ గురించి అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పస్కా పండుగ యొక్క సందర్భంలో ఆయన మాట్లాడింది ఏంటంటే, నా ప్రాణాన్ని నేను ఇవ్వటానికి వచ్చాను, నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను, నా రక్తాన్ని కార్చటానికి వచ్చాను అని యేసు ప్రభువారు చెబుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతా ఉన్న పిల్లరా, ప్రతి పండుగలో కూడా యేసుక్రీస్తు వారు అటెండ్ అయ్యి ప్రతిరోజు ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో ప్రతిరోజు నేను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను కదా అనేటువంటి మాట యేసు ప్రభు వారు వాడారు. ఆయన పట్టుకోవటానికి ఒలివల కొండ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పట్టుకొని హింసించటానికి, చిత్రవద చేయటానికి యూదులు, రోమన్ సైనికులు ఆయన పట్టుకోవటానికి వచ్చినప్పుడు, అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడిన మాట అదే. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏమన్నాడంటే ఆయన, ఇదిగో నేను ప్రతిరోజు దేవాలయంలో బోధిస్తున్నాను కదా అని చెప్పాడు. ఆయన ప్రతిరోజు దేవాలయంలో బోధిస్తున్నాడు. ప్రతిరోజు ఆయా స్థలాల్లోనికి వెళ్ళి రోగులను బాగు చేస్తున్నాడు, దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. నానా రకాలుగా యేసుక్రీస్తు వారు మరి పండగ రోజుల్లో కూడా ఆయన బోధ చేస్తున్నాడు. పిల్లారా, ప్రతిష్ఠిత పండగకి ఆయన హాజరయ్యాడు. పెంతెకోస్తు పండగకి ఆయన హాజరయ్యాడు. టాబర్నకల్ పండగకి, ఈ 2 పండుగలకే ఎందుకు హాజరయ్యాడు తెలుసా ఆయన? ముఖ్యంగా అంటే 7 పండుగలు ఉన్నాయి కదా, దాంట్లో ఈ డెడికేషన్ పండుగ అనేటువంటిది ఇంకొక ఎక్స్ట్రా పండుగ అనమాట. ఈ దినాల్లో లైట్లు, మెనోరా అనేటువంటిది, దీపస్తంభం అనేటువంటిది దేవాలయంలో ఉంటుంది, అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో.
ప్రాకారం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం 3 భాగాలుగా ఉన్నటువంటి దాన్ని మనం చూస్తాం. దేవాలయాన్ని లేదా గుడారాన్ని. గుడారాల గురించి నేను చెప్పాను. గుడారాల పండుగ గురించి చెప్పాను. ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలాల పండుగ గురించి చెప్పాను. అన్లివెడ్ బ్రెడ్, పులియన్ రొట్టె పండుగ గురించి చెప్పాను. పస్కా పండుగ గురించి చెప్పాను. దేవుని స్తోత్రం. పాస్ ఓవర్, పస్కా మీన్స్ హల్లెలూయా. సో పిల్లరా, ప్రతి పండుగలో కూడా యేసుక్రీస్తు కనబడతా ఉన్నాడని నేను చెప్పుకుంటా వస్తా ఉన్నాను. కొన్ని నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగినటువంటి వాక్యంలో నుండి ఏదో తీసుకొని ఎవరో గురించి చెప్పేసి కథలు చెప్పేసి ఇవన్నీ కూడా ఉండే పిల్లరా. కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పేసి ఈ లోకంలో ఆకులు చూపించేసి ఫ్రూట్స్ అన్ని కూడా తిననీయకుండా చేయటం కాదు. చాలా మంది ఆకుల్ని, ఆచారాల్ని, పద్ధతుల్ని, పిట్టకథల్ని, కట్టుకథల్ని, పుట్టకథలు చెబుతా ఉంటున్నారు. వాళ్ళ ఇంటి గురించి, వీళ్ళ ఇంటి గురించి, ఆళ్ళాయన గురించి, ఏళ్ళాయన గురించి, గేదె గురించి, నక్క గురించి, పిల్లి గురించి, వాళ్ళట్లాగా వీళ్ళట్లాగా చాలా మంది అట్లా ప్రసంగాలు చేసి చనిపోయి వెళ్ళిపోయారు. కానీ ప్రసంగాలు అవి కాదు. యేసు ప్రభు అలాంటి ప్రసంగాలు ఎక్కడ చేయలేదు. యేసు ప్రభు మాట్లాడే ప్రతి మాటను ప్రతిరోజు నేను మీతో చెబుతున్నాను. యేసు క్రీస్తు వారు చెప్పారు, నేను వచ్చాను, నేను పంపబడ్డాను, నేను ఇందు నిమిత్తమే పంపబడ్డాను, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి పంపబడ్డాను, తండ్రి నామం మహిమపరచడానికి పంపబడ్డాను, ఆయన చిత్తాన్ని చేయడానికి పంపబడ్డాను, నేను సత్యం ప్రకటించడానికి నేను పుట్టాను, ఆత్మకు వాక్యం చెప్పి ఆత్మను రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను, నేను జీవాహారంగా వచ్చాను, నేను తండ్రి చేత పంపబడ్డాను, పరలోకము నుండి వచ్చాను. అంటే దాని అర్థం ఏంటంటే యేసు క్రీస్తు వారు ఈ భూలోకంలో జన్మించాడు, పుట్టాడు. He was born. He was sent by Father. He was talking about him. Mainly, my friends, every chapter of the New Testament of Gospels, he was talking so many things, was sent by my Father. Came from heaven, came from the glory, came from my place. Was sent. That means Jesus Christ came into this world as a human being or with the blood and with the flesh. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడని ఎవడైతే నమ్మడో వాడే క్రీస్తు విరోధి. జన్మను నమ్మాలి. ఎస్. కానీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఈ రోజు నేను పుట్టానని చెప్పలేదు. కానీ పుట్టాను, నేను వచ్చాను చెప్పాడు ఆయన. ఈయన ఇక్కడ పుట్టాడు, ఫలానా చోట పుట్టాడు, గలిలయలో నుండి ఏదైనా మంచిది వస్తానన్నారు కొంతమంది తెలియక. కానీ యేసయ్య బెత్లెహేములో పుట్టాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. పుట్టాడు ఆయన. చాలా మంది జోసెఫస్, లేకపోతే జూలియస్, లేకపోతే హేరోద్ అని, అగస్టస్ అని, కురేనియా అని, హేరోద్ అని, వాళ్ళని వీళ్ళని ఈ చరిత్రలో చెబుతా ఉంటారు. లేకపోతే శాస్త్రవేత్తల గురించి, లేకపోతే రచించిన రచయితల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు చరిత్ర గురించి. కానీ బైబిల్ గురించి మాట్లాడుతున్నావా? యేసు చెప్పింది గురించి మాట్లాడుతున్నావా? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పడమే. కానీ అంటే సువార్తలు చెప్పిన దానికంటే వాళ్ళు చెప్పిన గొప్ప. ఓకే, వాడుకో తప్పంటులా, కానీ దాన్ని ఎక్స్పోజ్ చేయటం తప్పు పిల్లారా. నేను కూడా వాడుతున్నాను కొన్నిటిని. కానీ యేసయ్య ఏం చెబుతున్నాడు? అపోస్తలులు ఏం చెప్పారు? సువార్తలు ఏం చెబుతున్నాయి? పాత నిబంధన, క్రొత్త నిబంధన, ప్రవక్తలు, మోషే, అబ్రహాము, దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం చెబుతున్నాడు? యేసయ్యని గురించి తండ్రి అయిన దేవుడు అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. అందుకే యేసు అంటున్నాడు ఇక్కడ పండుగ రోజు, ఆలయ ప్రతిష్ట పండుగ రోజు ఆయన దేవాలయంలోకి వచ్చాడు పిల్లారా. ఆలయ ప్రతిష్ఠిత పండుగ అంటే చర్చిని రీడెడికేట్ చేయటం. ఆ దినాల్లో దాదాపుగా అంటే క్రీస్తు పూర్వం 100 నుండి 200 సంవత్సరాల కాలంలో ఒక గొప్ప యాజకుడు ఆ యొక్క రోమీలతో పోరాడి బలులు అపవిత్రమైన దాని దేవాలయం పందిని దేవాలయం తీసుకురావడానికి. ఆ దినాల్లో చాలా చరిత్ర కూడా ఉంది. రోమన్ రాజులు అపవిత్రమైన వాటిని దేవాలయం తెచ్చారు, యెరూషలేములో తెచ్చారు, దేవాలయాల్ని అపవిత్రం చేశారు. కానీ ఒక గొప్ప యాజకుడి గురించి దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లారా. అతడు ఎదిరించాడు, వ్యతిరేకించాడు, తిరుగుబాటు చేశాడు, యూదుల పక్షంలో నిలబడ్డాడు,
దేవాలయాన్ని పవిత్రం చేశాడు. అపవిత్రమైన దేవాలయం, వాళ్ళ స్వాధీనమైపోయిన దేవాలయం, యూదులకు విరోధంగా ఉన్నటువంటి ఆ పరిసరాలు, ప్రాంతాల్ని అన్నిటినీ కూడా మళ్ళా యూదుల వశం చేశాడు. తను తన కుమారులు పోరాడారని క్రీస్తుకు పూర్వం 100 నుండి 200 సంవత్సరాల లోపు 160, 170 BCలో. సో చరిత్ర చాలా చెబుతా ఉంది. ఇది నేను చాలాసార్లు మీకు చెప్పాను. మళ్ళా నేను వాటిని గుర్తు చేయటం నాకు ఇష్టం లేదు. నా పాత వీడియోస్లో మీరు చూడొచ్చు. సో అందుకు చర్చి మళ్ళీ రీడెడికేట్ చేశారు. దాన్ని డెడికేషన్ ఆర్ రీడెడికేషన్, హనూకా. ఈ యొక్క హెబ్రీ పదం ఏంటంటే డెడికేషన్ లేకపోతే రీడెడికేషన్. చర్చిని డెడికేట్ చేయటం, ఆలయాన్ని ప్రతిష్ఠించటం. ఆ పండుగను యేసు ప్రభు కూడా చేశాడు. ఆ పండుగలో వచ్చాడు, చేసాడంటే దాని అర్థం ఏంటంటే పూజలు చేశాడు, పురస్కారాలు చేశాడు. అవే కాదు. యూదులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. కానీ యేసయ్య ప్రతి స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆయన వాక్యం చెప్పాడు, ఆయన మాటలు మాట్లాడాడు, ఆయన అనేకమైనటువంటి విషయాలు బోధించాడు. మీరు ఎక్కడన్నా చూడండి పిల్లారా, ఆయన వెళ్ళిన ప్రతి స్థలములో ఏదో ఒకటి చెబుతానే ఉన్నాడు. ధర్మాన్ని బోధిస్తున్నాడు, నీతిని బోధిస్తున్నాడు, న్యాయాన్ని బోధిస్తున్నాడు, చేయవలసిన దాన్ని చెబుతా ఉన్నాడు. ఏం చెబుతున్నాడు ఇక్కడికి వచ్చి? యూదులు అంటున్నారు, ఆయన చుట్టూ పోగా ఎంతకాలం మమ్మల్ని సందేహ పెట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పుము అని అంటున్నారు. అందుకు యేసు మీతో చెప్పితని కానీ మీరు నమ్మరు, నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. జీసస్ ఆన్సర్డ్, I did tell you but you do not believe. The works I do in my Father's name testify about me. నన్ను గురించి సాక్ష్యం ఇస్తాను. పండుగల్లో పిల్లరా, అది ఏ పండుగ అయినా, డెడికేషన్ పండుగ అయినా, క్రిస్మస్ పండుగ అయినా, యేసు పండుగ అయినా, గుడ్ ఫ్రైడే పండుగ అయినా, ఇంకే పండుగలైనా చేసుకోండి మీరు. ఇట్లా వచ్చిన హానోకా అంటే లైట్, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. హనూకా అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, 12వ అధ్యాయం 40వ వచనం దగ్గర నుండి కూడా చాలా విషయాలు ప్రభువు చెప్పాడు. నేను లోకానికి వెలుగై ఉన్నాను, ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు ఏం చేస్తాడంట? చీకటిలో నడవడు. 8వ అధ్యాయం చదువుదామా? 12వ వచనంలో, వాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. కాబట్టి మళ్ళా యేసు నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. When Jesus spoke again to the people, he said, I am the light of the world. Whoever follows me will never walk in darkness, but will have the light of life. యేసై మాట్లాడుతూ ఉన్నాడు వెళ్ళిన చోటల్లా. ఈ హనోకా డెడికేషన్, ద లైట్స్ అంటే ఆ దినాల్లో దేవాలయంలో లైట్లు వెలుగుతూ ఉండాలి. ఆయిల్ లేదంట, కానీ మెర్కలీస్ గా ఆయిల్ ఫైండ్ అవుట్ చేశారంట. దేవుడు అద్భుతం చేశాడని అప్పట్లో ఒక కథనం. దీపాలు రాత్రంతా వెలగటానికి దేవుడు కృపను చూపాడంట. హల్లెలూయా. అదొక అద్భుతం అని ఆ దినము నుండి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అనేది డెడికేషన్ రోజు పండుగగా ఆరాధిస్తూ ఉన్నారు దేవుణ్ణి. అంటే దేవుని గొప్ప కార్యాన్ని. పండుగ అంటే ఏంటంటే దేవుని గొప్ప కార్యాలను ఆరాధించటం, దేవునికి వందనాలు చెప్పటం, స్తోత్రాలు చెప్పటం, థ్యాంక్స్ గివింగ్. ద ఫెస్టివల్ ఈజ్ థ్యాంక్స్ గివింగ్. హల్లెలూయా. ఫెస్టివల్ ఈజ్ వర్షిపింగ్ గాడ్. ఫెస్టివల్ ఈజ్ ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. Be filled with the Holy Ghost. Rejoice in the Lord. And please God. Praise the Lord. అది పిల్లారా ఆరాధన, అది పిల్లారా పండుగ, దేవుణ్ణి ఆరాధించటం. సో అక్కడ జరిగిన అద్భుతాన్ని చూసి వాళ్ళు ఆ దినము నుండి ఈ లైట్స్ ని చేసుకుంటూ పండుగ చేసుకుంటూ ఈ దినాలు కూడా చర్చిల్లో దీపారాధన చేస్తారు. దాన్ని దీపారాధన అంటారు మన తెలుగులోకి వస్తే. దీపాలు వెలిగిస్తారు, క్యాండిల్స్ వెలిగిస్తారు. అలా హిందూస్ దీపాలు వెలిగిస్తారు మన హిందూ సహోదరులు, మనమేమో క్యాండిల్స్ వెలిగిస్తాం. ఓకే, ఇది బైబిల్లో నుండి వచ్చిందే. సరే, వాళ్ళు ఎందుకు వెళ్తారు నాకు తెలియదు, కానీ వాక్యం మాత్రం ఇట్లాగ వచ్చింది. చరిత్ర అది.
క్రీస్తుకు పూర్వం 100 నుండి 200 లోపు జరిగినటువంటి ఒక అద్భుత కార్యం, 160 170 సంవత్సరం లోపు జరిగినటువంటి కార్యం ఇది. ఒక అద్భుతం జరిగింది ఇశ్రాయేలు మధ్యలో, యూదుల మధ్యలో, యెరూషలేములో, దేవాలయంలో ఒక అద్భుతం జరిగింది. పిల్లలు, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చాలా అద్భుతాలు పూర్యమైనటువంటి పండుగ. ఎస్తేరు కాలంలో హామాన్ అనేటువంటి దుష్టుడి నుండి కాపాడబడ్డారు కాబట్టి యూదులందరూ పూర్యమైనటువంటి ఒక పండుగ చేసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. అది నేటికి చేసుకుంటారు. ఇట్లా పండుగలు చాలా ఉండి ప్రతి పండుగలో దేవునికి ఏదో ఒక రీతిలో మహిమ చెల్లించటం, దేవునికి దగ్గర అవ్వటం, పరిశుద్ధతను నింపుకోవటం, శక్తిని బలాన్ని నింపుకోవటం, దేవుని సంతోష పెట్టడం. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, ఐ యామ్ ద లైట్, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. దట్ మీన్స్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. హనోకా డెడికేషన్, ద డెడికేషన్ ఆఫ్ ద టెంపుల్. ప్రైజ్ ద లార్డ్. అందుకే that's why Jesus said, I am the light of the world. When Jesus spoke again to the people, he said, I am the light of the world. Whoever follows me will never walk in darkness, but will have the light of life. 12వ అధ్యాయంలో 40వ వచనం దగ్గర చదివితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. పిల్లరా, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గురించి ఈ మాట చెప్పాను. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదునేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. యేసుక్రీస్తునందు అనేకులు విశ్వాసం ఉంచారు. 40వ వచనం దగ్గర మనం చదివి, వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపడకున్నట్లుగాను ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగు చేసి వారి హృదయం కఠినపరిచినని యెషయా మరి ఒక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూచినందున, ప్రైజ్ ది లార్డ్, దేవుని మహిమను చూడాలి పిల్లరా, దేవుని వెలుగు చూడాలి, దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితాల్లో మనం కనుగొనాలి. అందుకే ఈ పండుగలు, ఏ పండుగ అయినా, క్రిస్మస్ కూడా అందుకే స్టార్ను చూశారు, వాళ్ళు వెలుగును చూశారు. ఈ స్టార్స్ అన్నీ కూడా, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా నిన్న కొన్ని విషయాలు చెప్పాను నేను మీకు. సూర్యుని ద్వారా, చంద్రుడి ద్వారా ఎట్లాగొచ్చినాయో, సటర్న్ అనేటువంటిది కానీ జూపిటర్ అనేటువంటిది ఇప్పుడు 21వ తారీఖున క్లోజ్ అవుతాయంట, దగ్గర అవుతాయంట. 20 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంట. అట్లాగా కొన్ని సంవత్సరాలు జరుగుతాయి, ఇంకా కొన్ని సంవత్సరాలు జరుగుతాయి. సో 27వ తారీఖు దగ్గర పోతా ఉన్నాయని, ఈ గ్రహాలను బట్టి కూడా కొన్ని నెలలు, క్యాలెండర్స్, దినాలు, సమయం, క్షణాలు, నిమిషాలు ఏర్పాటు చేయబడి కూడా మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. ఇట్లా క్యాలెండర్స్ కూడా ఆ దినాలు మరి ఆ యొక్క ఎవరు మన ఐగుప్తీయుల క్యాలెండర్స్ కానీ, తర్వాత యూదుల క్యాలెండర్లు కానీ, తర్వాత పెర్షియన్స్ క్యాలెండర్, రోమన్స్ క్యాలెండర్, గ్రీక్స్ క్యాలెండర్స్, జూలియన్ క్యాలెండర్ అని, గ్రెగోరియన్ క్యాలెండర్ అని చాలా క్యాలెండర్స్ ఉన్నాయి పిల్లలు. మన హిందూ దేశంలో హిందూ ఆచారాల ప్రకారం క్యాలెండర్, మన తెలుగు క్యాలెండర్స్, తెలుగు క్యాలెండర్ కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. సో నేను చెప్పాను 10 దినాలు 10 నెలలే ఉండేయని. డిసెంబర్ అంటే 10 డిసెంబర్ మీన్స్ 10. సో ఆ దినాల్లో క్యాలెండర్లో 10 నెలలే ఉండే. తర్వాత యాడ్ అయింది 2 నెలలు, మార్చి నెల నుండి డిసెంబర్ వరకే. ఇప్పుడు కూడా మార్చి నెల నుండి అసలు కౌంటింగ్ అంతా కూడా అసలు చూడండి, మన ఆడిటింగ్ అవి మార్చి నెల నుండి, జనవరి ఫిబ్రవరి యాడ్ అయినాయి కాబట్టి 12 అయినాయి. ఎనీహౌ ఈ డిసెంబర్ నెలలో జరిగే కొన్ని కార్యాలు బట్టి కూడా యేసుక్రీస్తు వారు స్టార్గా, బెత్లెహేం స్టార్ అని, యేసయ్య స్టార్ అని, దావీదు స్టార్ అని, లేకపోతే యాకోబు స్టార్ అని, యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని, ఇట్లా చాలా విషయాలు చాలా రీతిలుగా చెబుతా ఉంటారు. ఎనీహౌ స్టార్ను చూసి వాళ్ళు వెంబడించారు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. గ్రహాల్లో కూడా అద్భుతాలు జరిగినాయి. యేసు ప్రభు పుట్టినప్పుడు భూమి మీద అద్భుతాలు జరిగినాయి, మనుషుల్లో అద్భుతాలు జరిగినాయి, రాజ్యాల్లో అద్భుతాలు జరిగినాయి, రాజుల్లోను చక్రవర్తుల్లోను అద్భుతాలు జరిగినాయి. కలవరం కూడా వచ్చింది కొన్ని స్థలాల్లో. భూమి మీద మహా గొప్ప సంతోషం వచ్చింది. గొల్లవాళ్ళు గొర్రె పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. గొర్రెలు ఇచ్చే సమయం, కాలం అది, ఈయనే కాలం. అప్పుడు గొల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవదూత చెప్పింది ఏంటంటే, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టాడని. ప్రైజ్ ది లార్డ్. అది శీతాకాలం, స్ప్రింగ్ కాలం, వసంతకాలం, శీతాకాలం కాదు.
శీతాకాలం అని చాలా మంది చెబుతారు. స్ప్రింగ్ కాలం, వసంతకాలం, చలికాలం కాదు. ఎరియాపులారా, దేవుని వాక్యంలో యేసు ప్రభువారు ఏం చెబుతున్నారంటే, యోహాను సువార్తలో ఒకసారి కిందకి చదువుకుందాం. ఇంకా నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకట్లో నిల్చుండుకున్నట్లుగా నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చినాను. ఐ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ యాజ్ ఎ లైట్ సో దట్ నో వన్ హూ బిలీవ్స్ ఇన్ మీ షుడ్ స్టే ఇన్ డార్క్నెస్. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చును. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. ప్రైజ్ ద లార్డ్. జీసస్ హ్యాస్ కమ్ to save us. If anyone hears my words but does not keep them, I do not judge that person. For I did not come to judge the world but to save the world. రక్షించడానికి వచ్చాను అని చెప్పాడు పిల్లారా. అందుకే యేసుక్రీస్తు వారు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ యొక్క 10వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో స్పష్టంగా యేసు ప్రభువు చెబుతా ఉన్నారు. ఇప్పుడు 10వ అధ్యాయము 26వ వచనంలోకి వెళ్దాం. ఇప్పుడు నౌ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 26. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనక నన్ను నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నన్ను వెంబడించేవాడు చీకటిలో ఉండడు, పాపములో ఉండడు, దుష్టత్వంలో ఉండడు, దుర్మార్గతలో ఉండడు. నన్ను వెంబడించేవాడు నీచుడిగా, నికృష్టుడిగా, దగాకోరుగా, మోసగాడిగా, అబద్ధికుడిగా, జోతగాడిగా ఉండడు. నన్ను వెంబడించేవాడు త్రాగుబోతుగా, తిరుగుబోతుగా ఉండడు. నన్ను వెంబడించేవాడు నానా రకాలైన ఈర్ష, ద్వేషము, కక్షలు, పగలతో నింపబడిన వాడుగా ఉండడు. ఇతరులను ద్వేషించడు. నన్ను వెంబడించేవాడు దూషించడు, అవమానించడు, అక్రమంగా నడుచుకోడు, చీకటిలో ఉండడు. అంటే అదే అర్థం. those who follow Jesus, you must follow Jesus, you must hear the voice of Jesus. If you follow Jesus, if you hear the voice of Jesus, you will be in light. He is the light of the world, festival of lights. Jesus himself is the light of the world. Jesus said. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో కూడా, Matthew chapter 5 verse 13 also, Jesus said, I am the light of the world. Hallelujah. You are the light of the world. Hallelujah. You are the light of the world. Jesus said, I am the light of the world. And there he said in Matthew chapter 5 verse 13, you are the light of the world. మనము లోకానికి వెలుగై ఉన్నా. చాలాసార్లు నేను చెప్పాను ఆ మాటలు కూడా, ఎక్కువ నేను చెప్పను. అందుకే ఇదేమో చెప్పాలనుకున్న కొన్ని విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నేను వాటికి నిత్య జీవమని చూచున్నాను కనుక అవి ఎన్నడూ నశింపవు. నేను నాశనం చేయడానికి రాలేదు, తీర్పు తీర్చడానికి రాలేదు, పాడు చేయడానికి రాలేదు, పతనం చేయడానికి రాలేదు, నరకములో వేయటానికి రాలేదు. యేసుక్రీస్తు వారు నిన్ను రక్షించటానికి వచ్చాడు. యేసు ప్రభు విడిపించడానికి వచ్చాడు, నిన్ను స్వస్థపరచడానికి వచ్చాడు, నీకు నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను కనుక అవి ఎన్నడూ నశింపవు. ఎన్నడూను ఎవ్వడును వాటిని నా చేతిలో నుండి అపహరించలేడు. ఐ గివ్ దెమ్ ఇటర్నల్ లైఫ్. హీ గివ్స్ యూ ఇటర్నల్ లైఫ్, ద లైఫ్. హీ గివ్స్ యూ గుడ్ లైఫ్, వండర్ఫుల్ లైఫ్, ఆసమ్ లైఫ్, పవర్ఫుల్ లైఫ్, అనాయింటెడ్ లైఫ్. You will become strong and powerful and good man on this earth. You must be a good man. You must be a holy man. You must be a healthiest man. You must be a woman of healthy and good and powerful, anointed on this earth for the Lord Jesus Christ. And they shall never perish. No one will snatch them out of my hand. నా చేతిలో నుండి వాటిని ఎవ్వడు అపహరించలేడు. My Father who has given them to me is greater than all. No one can snatch them out of my Father's hand. నేనును తండ్రిని ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. I and the Father are one. Praise the Lord. ఇందుకోసం అంటే వాళ్ళు కొట్టడానికి వచ్చారంట, ఆయన్ని చంపడానికి వచ్చారు అనేక స్థలాల్లో.
ఆయన తను తాను దేవునితో సమానంగా ఎన్నుకున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి ఒకటి, అంటే నేను దేవుణ్ణి అంటున్నాడు. దేవుడు నన్ను ఎక్కడ చెప్పారంటారు చాలామంది. చెప్పాడు కదా ఇక్కడ, ఆయన దేవుడు. పిల్లారా, ఆయన వెంబడించే వారు నశించరు, నాశనం కాదు. నిన్ను నాశనం కాకుండా నశించకుండా కాపాడుతాడు. నిన్ను వెలుగులో పరవశింపజేస్తాడు, ఆనందభరితుడిగా చేస్తాడు, దేవుని ఆలయంలో సంతోషభరితుడి చేస్తాడు. ఆయన పండగలో వాక్యం బోధిస్తున్నాడు. వాక్యం వినటానికి రావాలి పిల్లారా. పండగ దినాల్లో వాక్యాన్ని చేయటానికి రావాలి. నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని చెప్పాడు యేసుప్రభువు వారు. దేవుని మాట వినటానికి రావాలి, లోబడటానికి రావాలి. నా గొర్రెలు నా స్వరం ఏంటి అన్న, మై షీప్ విల్ లిజన్ ఆర్ హియర్ మై వాయిస్. యు మస్ట్ హియర్ ద వాయిస్ ఆఫ్ జీసస్, లిజన్ టు గాడ్ జీసస్. నేను నా గొర్రెలు నా స్వరం ఏంటి అని అన్నాడు. వేరే వాళ్ళ స్వరం ఏంటి అని అంటలేదు. తండ్రి స్వరం ఏంటి అనొచ్చుగా, నా స్వరం ఏంటి అని ఎందుకు అంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్. నువ్వు యేసయ్య స్వరం వినే వ్యక్తికి ఉండాలి ఈ భూమి మీద. ఎంతో మంది మాట్లాడుతున్నారు, ఎన్నో స్వరాలు వినబడుతున్నాయి, కానీ ఎవరి స్వరం వింటున్నావో జాగ్రత్తగా చూసుకో. ఈ రాత్రి యేసయ్య స్వరం వినకపోతే నీ జీవితంలో చీకటి ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ లిసన్ టు జీసస్, యూ విల్ సీ ద డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్. ఈ రాత్రి ఆరాధన చేద్దాం, దేవుని స్తుతించుదాం, యేసయ్య నామాన్ని ఘనపరచుదాం. ప్రతి పండగ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది పిల్లారా. There is a special in every festival. Special talk, special words. Jesus is speaking everywhere. Today also He is speaking with you. Hallelujah. You must listen to me. నా గొర్రెలు నా స్వరం వింటాయి. My sheep, నా గొర్రెలు నా స్వరం వింటాయి. My sheep listen to my voice. I know them and they follow me. నన్ను వెంబడించువాడు, they follow me. నన్ను వెంబడిస్తాయి. నన్ను వెంబడించువాడు చీకటిలో ఉండడు అని అన్నాడు, వెలుగులో ఉంటాడు, జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఆరాధించుదాం ఈ రాత్రి కాలంలో, ప్రభువుని గణపరచుదామా, కీర్తించుదామా, హెచ్చించుదామా. లెట్స్ వర్షిప్ ఆల్మైటీ గాడ్ టునైట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Holy Ghost. అబ్రహాము ఇస్సాకులను వధించిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకులను వధించిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన.
ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. Worship the Lord. Hallelujah. Praise the name of Jesus. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకే సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఈ రాత్రి కాలంలో ప్రభువా నిన్ను ఆరాధించినట్లుగా నిన్ను ఘనపరిచినట్లుగా మా జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు. రోగులను బాగు చేయమని వేడుకుంటున్నాం. హాస్పిటల్స్ లో ఉన్న ప్రతి రోగి ఈ రాత్రి మొట్టబడి తాకబడి స్వస్థత పొందును గాక. ప్రతి విధమైనటువంటి బలహీనతల్లోనూ నిరుత్సాహములోను నిస్సత్తువులోను అప్పుల బాధలోను కోర్టు కేసుల్లోను మనుషుల యొక్క హింసల్లోను మనుషుల యొక్క బానిసత్వములోను నానా రీతిలుగా మ్రగిపోతూ ఉన్న బిడ్డలందరూ విడుదల పొందుతురు గాక. ఆయా దేశాల్లో స్వస్థత కార్యాలు జరుగును గాక. విడుదల కలుగును గాక. సువార్త ప్రకటించబడును గాక. దేవుని వాక్యం ప్రకటించబడును గాక. ప్రతి స్థలములోను ప్రతి ఇంటిలోను ప్రతి దేవాలయములోను ప్రతి మందిరములోను ప్రతి విధమైన వీధుల్లోను పల్లెటూరుల్లోను సిటీస్ లోను కాలనీస్ లోను టౌన్స్ లోను దేశాల్లోను ఇన్ ఎవ్రీ కంట్రీ లార్డ్ we speak God, we proclaim your word, your miracles, your wonders, your healings, your signs in the name of Jesus. Perform, get healing, people make joyful minds in you God, in your power, in your anointing. Hallelujah. Holy Ghost. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన ఉరిదులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన ఉరిదులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఈ రాత్రి కాలములో ప్రభువా నీకు ఆరాధన. ఇశ్రాయేలీయులు ఫీస్ట్ ఆఫ్ లైట్స్ అండ్ డెడికేషన్ టెంపుల్ డెడికేషన్ కార్యక్రమాల్లో ప్రభా పండుగ చేసుకుంటున్నారు ఈ దినాల్లో. ప్రభా గత వారము నుండి ప్రభా ఈ వారం వరకు కొంతమంది నిన్న అయిపోయిందని ఈ రోజు వరకు అని కొంతమంది ఏదేమైనప్పటికీ ప్రభా రేపటి దినం వరకు కూడా కొంతమంది పండుగ చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభువా మేము ప్రార్థిస్తున్నా పండగలోను నిన్ను ఆరాధిస్తున్నా వారి దేవాలయంలో వారి పండగల్లో నీ సన్నిధి ఉండను గాక. నీ అభిషేకం ఉండను గాక. క్రిస్మస్ ఆరాధనలో నీ అభిషేకం ఉండను గాక. క్రిస్మస్ యొక్క ప్రభువా పండుగ అనేకులకు దీవెనకరంగా మార్చబడును గాక. వెలుగుకు కారణంగా మార్చబడును గాక. మహిమకు కారణంగా మార్చబడును గాక. దీవెనకు కారణంగా మార్చబడును గాక. స్వస్థతకు కారణంగా మార్చబడును గాక. దేవుని వాక్యం ప్రకటించబడును గాక. దేవాలయంలో వీధుల్లో కొండల్లో గొట్టల్లో లోయల్లో ఇన్ ఎవ్రీ చర్చ్ ఇన్ ఎవ్రీ కంట్రీ ద వర్డ్ ఆఫ్ గాడ్ బి ప్రీచ్డ్ గాడ్. ఈ రాత్రి ప్రత్యేకమైన సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నా. మా దేశాన్ని దేశ నాయకులు దీవించండి ప్రభువా. పండగలో నీ వాక్యం ఉండాలి ప్రభువా. నీ యొక్క నా తండ్రి ప్రవచన వాక్కులు మేము వినటానికి సిద్ధపడాలి నాయన. అట్టి ఆశతో ఆసక్తితో ఇష్టంతో ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. నిన్ను వెంబడించు వారిగా నీ స్వరం వినువారిగా నీ నిత్య జీవాన్ని పొందువారిగా నీ రాకడకు సిద్ధపడేవారిగా ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుణ్ణి ప్రతి బిడ్డను నాయన ఈ భూమి మీద ఉన్న 750 కోట్ల మందిని 7.5 బిలియన్ పీపుల్ అబౌట్ 200 కంట్రీస్ 200 పైగా మన దేశాలు బి బ్లెస్డ్ దీవించబడను గాక. బి ఎక్వైవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అద్భుత కార్యాలతో నింపబడుదురు గాక ప్రభువా. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప కుమ్మరించబడును గాక.
హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అద్భుతమైన నీ సన్నిధి కొమ్మరించబడును గాక, నీ అభిషేకం కొమ్మరించబడును గాక, రోగులు బాగుపడుదురు గాక, దయ్యాలు వెళ్ళగొట్టబడును గాక, చీకటి పారద్రోలబడును గాక, చీకటి చర్యలు, కార్యాలు, నీచ తుచ్చ కార్యాలు అన్ని కూడా గద్దించబడును గాక. మా హృదయాల్లో, అంతరంగాల్లో, మనసుల్లో, తలంపుల్లో, హృదయాల్లో అద్భుతం జరుగును గాక. ఈ రాత్రి ఒక అద్భుతం జరుగును గాక. ప్రతి బిడ్డను ఆశీర్వదించి మహిమ ఘనత నీవే పొందమని నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోండి. మా చుట్టుపక్కల వారిని, ఇరుగు పొరుగు వారిని, మా యొక్క కాలనీస్ వారిని, మా రాష్ట్రం, మా జిల్లా వారిని, మా పల్లె వారిని దీవించండి. మా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు దీవించండి, స్వస్థపరచండి, బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభువా. మారు మనసు దయచేయండి. నిన్ను వెంబడించడానికి కృపను చూపండి. నీ స్వరం వినటానికి సహాయం చేయండి. మహిమ ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. ఈ రాత్రి కూడా ప్రభు కృప మనతో ఉన్నందుకై నేను దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. చాలా మంది మరి పిల్లరా ఈ యొక్క ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అనేటువంటి పండుగ యూదులు జరిపించుకుంటూ ఉన్నారు. మరి క్రైస్తవులు కూడా, క్రైస్తవ బిడ్డలు కూడా దీన్ని గౌరవిస్తున్నారు. ఎందుకంటే క్రీస్తు వారు అన్నారు, నేనే లోకానికి వెలుగును అని అన్నాడు. ఇది ఎక్కువగా దీని యొక్క ఈ డెడికేషన్, లేకపోతే ఈ మందిరం యొక్క డెడికేషన్ అనే దాన్ని ఎబ్రి పదంలో హనోకా అని అన్నారు, లేకపోతే ఖనోకా అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. సో కొంతమంది 20వ తారీఖు వరకు అంటారు, దాదాపుగా 12వ తారీఖు నుండి కొంతమంది దీన్ని జరుపుకుంటూ ఉన్నారు. కొంతమంది ఏమో మరి 20వ తారీఖు వరకు, కొంతమంది 18వ తారీఖు వరకు, కొంతమంది ఏమో అంటే 12 నుండి 18 వరకు, కొంతమంది ఏమో 14 నుండి 20 వరకు. ఎనీహౌ ఏదేమైనప్పటికీ ఈ వారం అంతా కూడా క్రీస్తు వెలుగును, దేవుని వాక్యాన్ని మనం వినటానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రతిరోజు మనం విన్న వాక్యాన్ని, పండుగలు అనేటువంటివి ప్రభువులు ఆనందించడానికి లేరా. ఈ క్రిస్మస్ పండుగ కూడా ప్రభు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఐ విష్ యూ ఎవ్రీ వన్ Christ's birth, hallelujah, or Christmas, praise the Lord. ఈ క్రిస్మస్ అనేది ఎప్పుడు మనం సెలబ్రేట్ చేయాలి. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఇట్, ఎవ్రీ డే వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఇట్. ఎందుకంటే ఆయన భూమి మీదకి నీ కోసం, నా కోసం వచ్చే he has been sent by God, by Father, for you and for me. Hallelujah. రేపటి దినం తిరిగి కలుసుకునేంత వరకు ఆయన కృప మనతో, మన కుటుంబాలతో ఉండను గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ అబౌండెంట్లీ. Until tomorrow is grace, abundant grace be with us. See you tomorrow and have a good night and a good day and peace be with you all. క్రీస్తు శాంతి, సమాధానం మీతో, మీ కుటుంబాలతో ఉండను గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.